జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేయించాడు అని చెప్పి ఎలా ధృవీకరిస్తావు? అది ఇప్పుడు సిట్టు తేల్చాలి, తేల్చిన తర్వాత అప్పటి నుంచినే జరిగిందని చెప్పాలి. దాంట్లో అప్పట్లో ఏఆర్ డైరీ కాదు కదా అప్పుడున్నది, అప్పుడు ఎవరు సప్లై చేశారు? వాళ్ళు సప్లై చేశారు ఎట్లాంటి నెయ్యి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొన్నొచ్చిన ఏఆర్ డైరీ నెయ్యిలో జరిగింది, అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి తీసుకున్నారా? లేదు కదా. అంతకుముందు తీసుకున్నప్పుడు అందులో కల్తీ జరిగిందని ఎట్లా చెప్తారు? అప్పటి లడ్డూల్లో కల్తీ జరిగిందని. ఇప్పుడు మిగతా డైరీల నెయ్యి అంతా బాగానే ఉందంటున్నారు కదా, ఒక ఏఆర్ డైరీ నెయ్యిలోనే తేడా వచ్చిందన్నారు. అది కూడా మొన్న 4 ట్యాంకర్లు వస్తే అందులోనే తేడా వచ్చింది 2 అని చెప్పారు. ముందేమో అది కలపకుండా తిప్పంపించామన్నారు, ఆ తర్వాత ఏమో కలిపేసామని ఇప్పుడు కేసు పెట్టారు. ఇది భగవంతుడు చూసుకుంటాడు అందులో నిజమేంటి అబద్ధం ఏంటని. అంటే ఇందులో జగన్ దోషిని చేసే అవకాశం అయితే ఏం ఈ కనిపించట్లేదు. పాయింట్ మీద ఎట్లా చూపెడతారు? ఏఆర్ డైరీ వాడు చేసిన అంటే జగన్ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్లక్ష్యమో లేదంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల కుట్ర జరిగింది. అంటే అంత తక్కువ రేటుకి నెయ్యి ఎలాగ ఇచ్చారనే పాయింట్ కదా మన. నేను అంటుంది అదే, అది టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ నుంచి తీసుకోండి అనేవి ఆర్డర్ లేదు. రెండవది ఏఆర్ డైరీ అనేది టెండర్లలో అప్రూవ్ అయింది. టెండర్లలో ఎక్కువ కమ్మారనుకోండి సహజంగా ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు నెయ్యి ఉంది బయట, అందుకని చెప్పేసి మేము 1100 అయితేనే కొంటాం